హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రజియాస్ హోమ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వెజిటేబుల్ పులావ్ ఫ్రెండ్స్. వెజిటేబుల్ పులావ్ మనం ఈజీగా కుక్కర్లో ఎలా చేసుకోవాలో ప్రాసెస్ మొత్తం చెప్తాను. సింపుల్గా అయినా టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ పట్టా, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పట్టా, లవంగం వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని మసాలాని రెడీ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళిన తర్వాత టమాటాలని వేసుకొని టమాటాలని మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు టమాటాలని మగ్గించుకొని మిల్ మేకర్ని వేసుకోవాలి. మిల్ మేకర్ని వేడి నీళ్ళలో వేసుకొని ఒక 2 నిమిషాలు పెట్టుకొని పిండేయాలి ఫ్రెండ్స్. వాటిని పిండేసి ఇలా మసాలాలో వేసుకోవాలి. మిల్ మేకర్ని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పులావ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చేయడం అయితే చాలా సింపుల్. టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ని వేసుకోవాలి. ఇక్కడ నేను క్యారెట్, బీన్స్, బంగాళదుంపలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ని. కొంచెం పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని మసాలాలన్నీ ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోవాలి. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఈ కర్రీ వెజిటేబుల్ కర్రీ రెడీ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా రెసిపీ అయితే చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై అయిన తర్వాత వాటర్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని వెజిటేబుల్ని ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇలా వెజిటేబుల్స్ ఉడికిన తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రైస్ కుక్కర్ని తీసుకుందాం ఫ్రెండ్స్. రైస్ కుక్కర్ తీసుకొని రైస్ని వేసుకోవాలి. వాష్ చేసుకున్న రైస్ని వేసుకొని మనం ఎలాగైతే రైస్ని పెడతామో అలాగే రైస్కి సరిపడినన్ని వాటర్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 2 గ్లాసుల బియ్యం అనుకోండి, 4 గ్లాసులు వాటర్ వేస్తాం కదా, అలాగే మనం 1 గ్లాస్ తగ్గించి వేసేసి ఎలాగైతే రైస్ పెట్టుకుంటాం అలాగే పెట్టుకొని రైస్ ఇలా సగం ఉడికిన తర్వాత కర్రీని వేసేయాలి. వేసేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చాలా సింపుల్ ఫ్రెండ్స్. మనం కర్రీ ఒక గ్యాస్ మీద పెట్టేసి రైస్ కుక్కర్లో పెట్టేసామనుకోండి, చాలా త్వరగా లంచ్ బాక్స్లో ఇవ్వాలంటే చాలా త్వరగా అయిపోతుంది. ఇలా బాగా రైస్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, బటర్ని వేసుకొని రైస్ కుక్కర్ని ఆన్ చేసేసామంటే 10 to 15 మినిట్స్లో అయితే వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి రైస్ ఎంత బాగా వచ్చింది. రైస్ అయితే అసలు చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. మనం లంచ్ బాక్సుల్లో ఇవ్వాలంటే చాలా త్వరగా చేసేవచ్చు ఫ్రెండ్స్. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.